హలో గైస్, వెల్కమ్ టు ది థర్డ్ వీడియో ఆన్ హీప్ సిరీస్. ఈ వీడియోలో మనం లాస్ట్ స్టోన్ వెయిట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకు లీడ్ కోడ్ 1046 అనమాట. ఈ ప్రాబ్లంలో మనకి ఒక అర్రే ఇస్తాడు. ఈ అర్రే ఏంటంటే నథింగ్ బట్ వెయిట్స్ ఆఫ్ ది స్టోన్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోన్ అనమాట. ఇది ఒక స్టోన్, ఇది ఒక స్టోన్, ఇది ఒక స్టోన్, ఇది ఒక స్టోన్. వాటి యొక్క వెయిట్స్ని ఇలా మనం రిప్రజెంట్ చేసుకున్నాం. మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే ఈ స్టోన్స్ మధ్యలో మనం ఒక బ్యాటిల్ పెట్టాలి. ఈ స్టోన్స్ మధ్యలో మనం బ్యాటిల్ పెడతాం. ఏ స్టోన్స్ మధ్యలో? మ్యాక్సిమం 2 స్టోన్స్ మధ్యలో మనం బ్యాటిల్ పెడతాం. బ్యాటిల్ పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్య మ్యాక్సిమం ఎలిమెంట్ మైనస్ మినిమం ఎలిమెంట్ చేసి మనకి ఈ రెండింటి మధ్య బ్యాటిల్ జరిగింది అనుకోండి, ఈ 8కి 7కి మధ్యలో మనకి మిగిలే వాళ్ళు ఎవరు? 1. అలా మనకి 2 ఎలిమెంట్స్ మధ్య బ్యాటిల్ పెట్టాలి. బ్యాటిల్ పెట్టిన తర్వాత మనకు మిగిలే ఎలిమెంట్ 1. సో ఇంకా క్లారిటీగా ఈ ప్రాబ్లమ్ మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఓకే, మన దగ్గర ఒక బ్యాగ్లో స్టోన్స్ ఉన్నాయి అనుకున్నాం. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే మ్యాక్సిమం ఎలిమెంట్స్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటిది? 8. తర్వాత మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటిది? 7. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ పెడతాం నథింగ్ బట్ మైనస్ చేసుకుంటే మనకి ఎంత మిగిలిద్ది? 1 మిగిలిద్ది. ఈ బ్యాటిల్లో మనకి ఈ రెండింటి మధ్య బ్యాటిల్ అవ్వగానే మనకి 2 స్టోన్లో నుంచి ఫైట్ జరిగిన తర్వాత మనకు మిగిలిన వాళ్ళు 1. ఇప్పుడు మనకి 2 స్టోన్స్ మనకి స్మాష్ అయిపోయినాయి. సో మనం ఈ బ్యాగ్ నుంచి వాటిని రిమూవ్ చేసేయాలి. మనకి బ్యాటిల్ అయిపోయిన తర్వాత మిగిలింది ఎవరు? 1. సో 1ని మనం ఇందులోకి పుష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హోల్ బ్యాగ్లో మ్యాక్సిమం ఎవరు? 2, 4. ఈ 2, 4కి మధ్యలో మళ్ళీ బ్యాటిల్ పెట్టాలి. 2, 4కి మధ్యలో బ్యాటిల్ పెట్టుకున్నాం. బ్యాటిల్ పెట్టుకోగా మనకి ఎంత మిగిలిద్ది? 2. సో ఇది అబ్సల్యూట్. మనం మ్యాక్సిమం మైనస్ మినిమం చేద్దాం. 4 - 2 ఎలా చేసుకున్నా ఈ రెండింటిలో ఇది మిగిలిద్ది, 2 మిగిలిద్ది. మనం ఏం చేయాలి? మళ్ళీ ఈ రెండింటిని మనం రిమూవ్ చేసేసుకొని ఆ 2ని మనం యాడ్ చేసేసుకోవాలి. ఆ 2ని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హోల్ బ్యాగ్లో మ్యాక్సిమం ఎంత? 1, 2. 1, 2కి మధ్యలో మళ్ళీ బ్యాటిల్ పెడతాం. 1, 2కి మధ్యలో మళ్ళీ బ్యాటిల్ పెడతాం. ఎవరు గెలుస్తారు? 2 గెలిచిద్ది. 2 గెలిచిన తర్వాత ఎంత 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 డిఫరెన్స్తో 2 గెలిచిద్ది? 1 డిఫరెన్స్తో 2 గెలిచిద్ది. సో మనం ఆ 2ని ఆ 1 కూడా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇంకెవరు మిగిలారు? 1, 1 మిగిలారు. సో 1, 1కి మధ్య బ్యాటిల్ పెడితే మనకి టై అవుతుంది. సో 0 అవుతుంది. మనకు 0 వస్తే బ్యాగ్లో యాడ్ చేయనక్కర్లేదు. సో మన బ్యాగ్లో 1 ఎలిమెంట్ మిగిలింది. మన ప్రాబ్లంలో ఏమడిగాడంటే ఈ బ్యాగ్ నిండా ఉన్న స్టోన్స్ మధ్య బ్యాటిల్ పెట్టాలి. ఏ స్టోన్స్ మధ్య? మ్యాక్సిమం 2 మ్యాక్సిమం స్టోన్స్ మధ్యలో మనం బ్యాటిల్ పెట్టాలి. బ్యాటిల్ పెట్టిన తర్వాత లాస్ట్లో మనకి బ్యాగ్లో ఒక స్టోన్ మిగిలింది అనుకోండి, దాని వెయిట్ రిటర్న్ చేయాలి. ఒక స్టోన్ మిగిలితే దాని వెయిట్ రిటర్న్ చేయాలి. అలా కాకుండా మనకు స్టోన్స్ ఏం మిగలలేదు అనుకో, 0 రిటర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం మనకి క్లారిటీగా ఒక అండర్స్టాండ్మెంట్ వచ్చింది. ఏంటి ఈ ప్రాబ్లం? మన ఈ బ్యాగ్లో ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ బ్యాగ్లో స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్లో మ్యాక్సిమం ఎలిమెంట్ 2 మ్యాక్సిమం ఎలిమెంట్స్ మధ్య బ్యాటిల్ పెట్టిన తర్వాత మనకి రిమైనింగ్ ఎలిమెంట్ మళ్ళీ మనం బ్యాగ్లో అపెండ్ చేసుకుంటాం. అలా మనకి బ్యాగ్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం? బ్యాటిల్ గ్రౌండ్ చేసేస్తాం. బ్యాటిల్ గ్రౌండ్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో 1 ఎలిమెంట్ మిగిలినప్పుడు మనం ఏం చేస్తాం? దాని వెయిట్ని రిటర్న్ చేస్తాం. ఒకవేళ బ్యాగ్ ఎంటీ అయిపోయింది అనుకోండి, మనం 0 రిటర్న్ చేస్తాం. ఓకే, ఈ ప్రాబ్లం చూడగానే మనకి ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటి? నథింగ్ బట్ మనకి ఇచ్చిన ఎర్రేని మనం సార్ట్ చేసుకుంటాం. సార్ట్ చేసుకొని లాస్ట్ 2 ఎలిమెంట్స్ మధ్య బ్యాటిల్ పెడతాం. బ్యాటిల్ పెట్టగానే ఏమవుతుంది? 8 - 7 1 అవుతుంది. 1 రిమైండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అపెండ్ చేసుకుంటాం. మళ్ళీ దీన్ని సార్ట్ చేసుకోవాలి. అర్థమైందా? మళ్ళీ దీన్ని సార్ట్ చేసుకొని మళ్ళీ మనకేమవుతుంది? మళ్ళీ మ్యాక్సిమం ఎలిమెంట్స్ని బయట తీసుకొచ్చి 4 - 2 చేసి మనకేమవుతుంది? 2 మిగిలిద్ది. మనం ఏం చేస్తాం? మళ్ళీ ఈ రెండింటిని అరేంజ్ చేసి ఈ 2ని మళ్ళీ అపెండ్ చేసుకొని ఈ హోల్ అరేని సార్ట్ చేసుకుంటాం. అలా మనకి ప్రతిసారి సార్టింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది? ప్రతిసారి మనం 2 ఎలిమెంట్స్ మధ్యలో బ్యాటిల్ పెట్టి మనం ఏం చేస్తున్నాం? మిగిలిన దాన్ని అపెండ్ చేసుకొని మళ్ళీ సార్ట్ చేస్తున్నాం. దీనివల్ల మనకి చాలా వర్క్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఆప్టిమైజ్ చేద్దాం. మన ఇంట్యూషన్ ఏంటి? మన ఇంట్యూషన్ వచ్చేసరికి మ్యాక్సిమం ఎలిమెంట్ మధ్యలో బ్యాటిల్ పెడతాం. బ్యాటిల్ పెట్టి ఆ రెండింటి మధ్య మిగిలింది రిమైండర్ అంటే మిగిలిన వాళ్ళు. సో 1 మిగిలితే ఈ రెండింటిని మనం అరేంజ్ చేసుకొని 1 మనం యాడ్ చేసుకుంటాం. అలా మనం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సార్ట్ చేసుకొని మళ్ళీ అలా ఎంతసేపు చేస్తాం? బ్యాగ్ సైజ్ 1 అయ్యేంత వరకు. 1 అయిన తర్వాత ఆ 1 యొక్క వెయిట్ ఎంతో దాన్ని రిటర్న్ చేస్తాం. ఓకే, దీన్ని మనం హీప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. ఓకే, మన దగ్గర నార్మల్ బ్యాగ్ ఉంది.
మన దగ్గర నార్మల్ బ్యాగ్ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఎవరున్నారు, హీప్ బ్యాగ్ ఉంది. మనం ఈ నార్మల్ బ్యాగ్ని హీప్ బ్యాగ్ కింద కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈ హీప్ బ్యాగ్లో మనకేముంటారు, మామూలుగా మనకి హీప్ బ్యాగ్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎప్పుడు ఉంటుంది, పైన ఉంటుంది హీప్ బ్యాగ్లో. కానీ ఈ బ్యాగ్లో ఏం ఉండదు, ఎక్కడ ఉండదో మనం సెర్చ్ చేసుకోవాలి మళ్ళీ. సో మనం దీన్ని అందుకే హీప్ బ్యాగ్ కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు నేనేమంటానంటే మనకి 2 ఎలిమెంట్స్ కావాలి. ఆ టూ ఎలిమెంట్స్ ఏంటి, మ్యాక్సిమం ఎలిమెంట్. సో ఇదేంటి, మ్యాక్స్ హీప్. సో మనం మ్యాక్సిమం ఎలిమెంట్ ఎవరో 8ని మనం పాప్ చేసుకుంటాం. 8ని మనం బయట తీసుకొచ్చాం. బయట తీసుకురాగానే మన బ్యాగ్లో టాప్లోకి ఎవరు వస్తారు, 7 వస్తారు, ఎందుకంటే ఇది హీప్ కాబట్టి. సో మనం ఏం చేస్తాం, మళ్ళీ 7 పాప్ చేసుకుంటాం. సో ఇద్దరి మధ్య బ్యాటిల్ పెడతాం. బ్యాటిల్ పెట్టగానే మనకి ఎంత రిమైండర్ అవుతాడు, 1 రిమైండర్ అవుతాడు. ఈ 1ని మళ్ళీ మనం హీప్లోకి మన హీప్లో పెట్టుకుంటాం. అంటే బ్యాగ్లో మళ్ళీ స్టోర్ చేసుకోగానే మనకి ఏమవుతుంది, 1 ఇక్కడ స్టోర్ అవుతుంది. మ్యాక్సిమంలో ఎవరు ఉంటారు, 4 ఉంటారు, ఎందుకంటే ఇది మెయిన్ మ్యాక్స్ హీప్ కాబట్టి. తర్వాత మన ఈ మ్యాక్సిమం ఎలిమెంట్ని పాప్ చేసుకొని 4 మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరుగుతుంది కదా, ఇది బ్యాటిల్ గ్రౌండ్ అనుకుందాం. ఈ బ్యాటిల్ గ్రౌండ్లోకి ఒక్కొక్కరి తర్వాత ఒకరు వస్తారు. సో మనకు 4 కదా, 4 వచ్చాడు. 4 తర్వాత 4 బ్యాటిల్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఎవరు ఉంటారు, లైన్లో 2 ఉంటాడు. 2ని మనం తీసుకొస్తాం. వీళ్ళిద్దరిని మనం మైనస్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో మనకి 2 మిగిలిపోయాడు. మళ్ళీ మనం ఈ 2ని మళ్ళీ వెనక్కి మళ్ళీ క్యూలో పెట్టుకుంటాం. క్యూ అంటే బ్యాగ్లో పెట్టుకోగానే మనకేమవుతుంది, 2 మ్యాక్సిమం అవుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరిలో పెద్దోడు తానే. మళ్ళీ ఏం చేస్తాం, బ్యాటిల్ గ్రౌండ్కి మళ్ళీ 2ని తీసుకొస్తాం. 2ని తీసుకొచ్చిన తర్వాత 2 మైనస్, ఇప్పుడు టాప్లో ఎవరు ఉంటారు, 1 ఉంటాడు, ఎందుకంటే ఇంకా 2 వెళ్ళిపోయింది, ఇంకా అది 1 మ్యాక్సిమం లిమిట్. సో 1 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. నేనేం చేస్తాను, మళ్ళీ 1ని మనం అందులో పెట్టేసుకుంటాం. సో మ్యాక్సిమం టాప్లో ఎవరు ఉంటారు, 1 ఉంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ పెట్టుకుంటాం మనం. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ బ్యాటిల్ గ్రౌండ్లోకి వెళ్ళి బ్యాటిల్ పెడితే ఏమవుతుంది, 1 మైనస్ 1 0. ఈసారి ఎవరు మిగలరు. సో మన బ్యాగ్ సైజ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 0 అయితే మనం ఏం అపన్ చేయం. సో 1 అవ్వగానే దీని సైజ్ని మనం రిటర్న్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంత మిగిలింది, చివరికి 1 మిగిలాడు. సో 1 సైజ్ రాక్ మిగిలింది, దాన్ని మనం రిటర్న్ చేసుకుంటాం. ఓకే, నేనేం చేస్తానంటే నా ఇంట్యూషన్ వచ్చేసరికి మనం సూడో కోడ్ చదువుతుంది. దీనికి కోడ్ వచ్చేసరికి మనం ఎలా చేద్దాం, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బ్యాగ్ సైజు 1 కన్నా ఎక్కువైనంత వరకు ట్రావర్స్ చేసుకుంటాం. బ్యాగ్ సైజ్ గ్రేటర్ దెన్ 1 అయ్యేంత వరకు, లెస్సర్ దెన్ 1 అయ్యేంత వరకు ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తాం. లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయ్యేంత వరకు మనం వైల్ లూప్లో తిరుగుతూనే ఉంటాం. సో ఇక్కడ తిరిగేటప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్లోకి అంటే ఫస్ట్ ప్లేయర్లోకి మనం ఏం చేసుకుంటాం, బ్యాగ్లో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ తీసుకుంటాం, అంటే టాప్ ఎలిమెంట్ రాగానే మనం ఏం చేస్తాం, హీప్ని పాప్ చేసుకుంటాం. పాప్ చేయగానే మ్యాక్సిమం ఎలిమెంట్ బయటికి వెళ్ళిపోద్ది. తర్వాత ఎవరు, ప్లేయర్ 2ని వై అనుకుందాం. సో మనం నీట్గా అర్థం చేసుకుందాం, ప్లేయర్ 1 ప్లేయర్ 2 వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ టాప్ ఎలిమెంట్ని తీసుకున్నాం. టాప్ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుంది, దీన్ని పాప్ చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ పెట్టాలి మనం. బ్యాటిల్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ప్లేయర్ 1 మైనస్ ప్లేయర్ 2. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మనకు రావాలి. సో మనం ఏబిఎస్ ఫంక్షన్ పెట్టుకుంటాం, అంటే అబ్సల్యూట్ ఫంక్షన్ వచ్చింది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరిగి మనకు ఒకరు మిగులుతారు, అది మన బ్యాటిల్ గ్రౌండ్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఈ బ్యాటిల్ గ్రౌండ్ మళ్ళీ ఏం చేస్తాం, మనం పుష్ చేసుకుంటాం మన హీప్లోకి. ఇలా మనం ఈ బ్యాటిల్ గ్రౌండ్ని హీప్లో పుష్ చేసుకుంటాం. ఇలా మనం 1 సైజ్ వచ్చేదాకా మన మ్యాప్ని ఇటరేట్ అవుతాం. ఇటరేట్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి మన బ్యాగ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క వెయిట్ని మనం రిటర్న్ చేస్తాం. లాస్ట్లో టాప్ని రిటర్న్ చేస్తాం. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇక్కడ కండిషన్ ఏంటి, 0 వస్తే మనం ఇక్కడ సింపుల్గా ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకొని మనం ఏం చేస్తాం, టాప్ ఎలిమెంట్ అది 0 కాకపోతే మనం టాప్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తాం. 0 అయితే మనం టాప్ ఎలిమెంట్ కాకుండా 0ని రిటర్న్ చేసుకుంటాం. ఇంతే సింపుల్. ఓకే, మనం దీన్ని కోడ్ చేద్దాం. సో ఫస్ట్ కోడ్ చేసే ముందు మీరు ఒకసారి మీ సొంతంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎక్కడైనా స్టక్ అయితే వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే, మనం బ్యాగ్ని డిక్లేర్ చేయాలి. బ్యాగ్. సో మనం బ్యాగ్ని డిక్లేర్ వచ్చేప్పటికి ప్రయారిటీ క్యూతో డిక్లేర్ చేస్తాం, ఎందుకంటే మనం హీప్ని వాడతాం కాబట్టి. మన బ్యాగ్ పేరు మ్యాక్స్ హీప్ అని పెట్టుకుందాం. తర్వాత మనం ఏం చేయాలి, బ్యాగ్లోకి మనం స్టోన్స్ అన్నిటిని పుష్ చేయాలి. సో మనం ఒక లూప్ ద్వారా ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం స్టోన్స్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం బ్యాగ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ అన్నిటి మధ్య బ్యాటిల్ పెట్టాలి. సో దానికి మనం ఒక వైల్ లూప్ రాసుకుందాం. వైల్ లూప్లో మనం ఏం చేయాలి, బ్యాగ్ సైజ్ అనేది
1 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే మనం బ్యాటిల్ పెట్టాలి, అంతే కదా. 1 కన్నా తక్కువ అయితే మనకి ఇంకో ప్లేయర్ ఉండడు. సో అందుకే మనం ఏం చేస్తాం, 1 కన్నా ఎక్కువ అయ్యేంత వరకు మనం బ్యాటిల్ పెడతాం. సో ప్లేయర్ 1ని మనం తీసుకుంటాం బ్యాగ్ నుంచి, మ్యాక్స్ హీప్ డాట్ టాప్. మన బ్యాగ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ బయటకు వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తాం, మ్యాక్స్ హీప్ డాట్ పాప్. అప్పుడు మన బ్యాగ్ నుంచి తను తీసేసినట్టు. తర్వాత మనం ప్లేయర్ టూని మనం తీసుకొస్తాం బయటికి బ్యాగ్లో నుంచి, మ్యాక్స్ హీప్ డాట్ టాప్. మన బ్యాగ్ నుంచి ఎలిమెంట్స్ దిగానే మనం ఏం చేయాలి, మ్యాక్స్ హీప్ డాట్ పాప్ చేసుకుంటాం. ఇప్పుడు మన ప్లేయర్ 2 కూడా వచ్చేస్తాడు బ్యాగ్ నుంచి బయటికి. తర్వాత మనం ఏం చేస్తాం, ఇద్దరి మధ్య బ్యాటిల్ పెడతాం. బ్యాటిల్ పెట్టగానే మీనింగ్ ఏంటి, ఏబిఎస్ ఆఫ్ ప్లేయర్ 1 మైనస్ ప్లేయర్ 2, ప్లేయర్ 1 మైనస్ ప్లేయర్ 2. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరగగానే మనకి రిమైనింగ్ బ్యాటిల్లో స్టోర్ అయిపోద్ది. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇఫ్ కండిషన్ ద్వారా మిన్ మ్యాక్స్ రాసే బదులు మనం ఏబిఎస్ ఫంక్షన్ రాసుకుంటే ఇంక ఈజీగా మనకి వాల్యూ వచ్చేసి వీటి మధ్య డిఫరెన్స్. తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య వచ్చిన వాళ్ళని మనం మ్యాక్స్ హీప్లోకి పుష్ చేసుకుంటాం. పుష్ చేస్తాం, ఎవరిని చేస్తాం, బ్యాటిల్ని పుష్ చేయగానే బ్యాటిల్ వెళ్ళిపోద్ది. మనం ఏం చేయాలి, తర్వాత మనం మ్యాక్స్ హీప్ బ్యాగ్లో ఎవరైనా ఉంటే మ్యాక్స్ హీప్ సైజ్ అనేది 1 అయి ఉంటే, 1 అయితే మీనింగ్ ఏంటంటే బ్యాగ్లో ఉన్నారు. సో మనం వాళ్ళ యొక్క వెయిట్ని మనం రిటర్న్ చేయాలి, ఆ స్టోన్ యొక్క వెయిట్ని మనం రిటర్న్ చేస్తాం. ఎల్స్ బ్యాగ్లో ఎవరు లేరనుకోండి, మనం ఏం చేయాలి, 0 అని రిటర్న్ చేయాలి. ఓకే, డాట్ సైజ్. మనం ఏం చేస్తున్నాం, మనం ఒక బ్యాగ్ని డిక్లేర్ చేసాం, ఆ బ్యాగ్లో స్టోన్స్ అన్నింటిని పుష్ చేసాం. స్టోన్స్ అన్నింటిని పుష్ చేసిన తర్వాత ప్లేయర్ 1 ప్లేయర్ 2ని తీసుకుంటున్నాం, ప్లేయర్ 1 ప్లేయర్ 2ని తీసుకుంటున్నాం. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ కండక్ట్ చేసి మనం ఏం చేస్తాం, మళ్ళీ వాళ్ళిద్దరిలో మిగిలిన దాన్ని మన బ్యాగ్లో పెట్టుకుంటాం. అలా మనం ఎంతసేపు చేస్తాం, బ్యాగ్లో ఒకలయ్యేంత వరకు చేసుకుంటూ వెళ్తాం. ఒకలా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, బ్యాగ్ సైజులో ఎవరైనా ఉంటే వాళ్ళని రిటర్న్ చేస్తాం, వాళ్ళ వెయిట్ని. లేరు అనుకోండి, మనం ఏం చేస్తాం, 0ని రిటర్న్ చేస్తాం, అంతే సింపుల్. ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.